బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ శివబాలకృష్ణ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన 3 రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, క్వారీస్ స్పైసెస్, ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్టుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. తన అధికారాన్ని ఉపయోగించుకొని అక్రమ అనుమతులు ఇచ్చి పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ గుర్తించింది. అంతేకాకుండా శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్తో కలిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. బినామీ పేర్లతో కోట్ల రూపాయలు పెట్టుబడులను రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టినట్లుగా గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే శివబాలకృష్ణను ఈడీ అరెస్టు చేసింది. ఇప్పటికే 200 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించింది ఈడీ. హెచ్ఎండిఏ శివబాలకృష్ణ కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే శివబాలకృష్ణ పెట్టిన పెట్టుబడులపై కూడా ఆరా తీస్తున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే హెచ్ఎండిఏ శివబాలకృష్ణ కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తుందని తెలుస్తుంది. అదేవిధంగా శివబాలకృష్ణ బినామీ పెట్టుబడుల పైన కూడా ఈడీ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూస్తే శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన 3 రియల్ ఎస్టేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ 3 రియల్ ఎస్టేట్ సంస్థల పైన ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, సర్వీస్ స్పేస్, ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్టులలో మూడులో కూడా అదే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా లక్డికాపూర్, కొండాపూర్, రామంతపూర్ లో కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో కూడా తన అధికారాన్ని ఉపయోగించి అక్రమ అనుమతులను ఇచ్చి పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా మొత్తం పెద్ద ఎత్తున అయితే పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ సోదరుడు అయినటువంటి నవీన్ కుమార్ తో కలిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెట్టినట్టుగా కూడా అయితే ఈడీ అధికారులు గుర్తించారు. బినామీ పేర్లతో కోట్ల రూపాయల పెట్టుబడి కలిగి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా పెట్టుబడినట్టుగా కూడా ఈ యొక్క పెట్టుబడి ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క అయితే వ్యాపారం చేస్తూ కూడా బినామీ ఆస్తుల పేరుతో కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఉన్నటువంటి శివబాలకృష్ణను అయితే ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఈయనకు 200 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని కూడా మొత్తం ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఈయనకు సంబంధించినటువంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ లావాదేవీలు ఉంటాయో అది మొత్తం టోటల్ గా కూడా ఈయనకు సంబంధించినటువంటి బంధువులు అయితే ఈయనకు సంబంధించినటువంటి ఆస్తుల పత్రాలను కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఈయన లెక్కకు మించిన ఆస్తులు ఉండడం చేత మొత్తం ఈడీ అధికారులు ఈయన ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదే దాంట్లో రియల్ ఎస్టేట్ లో ఏ కంపెనీలో ఎంత అమౌంట్ కేటాయించారా అనే ఉద్దేశంలో కూడా అయితే ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మొత్తం తొలుత 200 కోట్లకు సంబంధించినటువంటి లావాదేవీలు అయితే ప్రభుత్వానికి కూడా ఇటు అయితే ట్యాక్స్ కట్టని రూపంలో కూడా ట్యాక్స్ బినా ఎగవేసిన రూపంలో కూడా ఈడీ మొత్తం తొలుక ఫోకస్ చేస్తుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.